భారతదేశంలో ఓట్ చోరీ అంశంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుంది. అట్లాగే ఓట్ చోరీ జరిగింది, దాంతోటే బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పి కూడా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ర్యాలీలు తీస్తూ కొన్ని రాష్ట్రాల్లో కూడా సభలు సమావేశాలు చేస్తూ ఓట్ చోరీ అంశంపై పెద్ద ఎత్తున ఒక వివాదాన్ని అయితే లేవనెత్తుతున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి గారు మాజీ మంత్రి, అట్లాగే సనత్ నగర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అట్లాగే జాతీయ విపత్తు నిర్వహణ వైస్ చైర్మన్గా కూడా పనిచేసినారు. ఇప్పుడు సార్ తోటి అడిగి తెలుసుకున్నాం, అసలు ఓట్ చోరీ అంటే ఏంది, అసలు ఎలా జరుగుతుంది, ఇది సాధ్యమవుతుందా కాదా అనే అంశాలపై మాట్లాడడానికి మనతోటి మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఓట్ చోరీ జరిగింది అని చెప్పేసి దేశవ్యాప్తంగా దాన్ని ఒక వివాదం చేస్తూ కొన్ని ర్యాలీలు సభలు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలలో కూడా సభలు సమావేశాలు జరుపుతూ ఓట్ చోరీ చేసింది అని బీజేపీ మీద ఒక ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీరు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఓట్ చోరీ అనేది ఒక నినాదం మాత్రమే, దానికి ఎలాంటి నిర్వచనం లేదు. నేను చాలా ఓటర్స్ లిస్ట్ పైన చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చినటువంటి వాడిని, నాకు కూడా అర్థం కాలేదు ఓట్ చోరీ అంటే ఏమిటి అనేది. ఎందుకంటే అది ఈజీగా నోట్లో తిరిగేటువంటి నినాదంగా ఓట్ చోరీ అన్నారు. అంటే ప్రజల్ని తప్పుదో పట్టించడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. అయితే బీహార్లో ఇది సందర్భం బీహార్ది. బీహార్లో 2025కు సంబంధించినటువంటి స్పెషల్ సమ్మరీ రివిజన్, అంటే ప్రతి ఏటా జరిగేటువంటి స్పెషల్ సమ్మరీ రివిజన్ జనవరిలో ఓటర్స్ లిస్ట్ని పబ్లిష్ చేశారు. దాంట్లో 7,89,00,000 పైచిలుపు ఓటర్లు ఉన్నట్టుగా ఆ లిస్టులో ఉంది. జూన్ 24 నుండి జూలై 24 వరకు ఎన్నికల సంఘం ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, అంటే ఒక ఓటర్స్ లిస్ట్ని న్యాయంగా ఉండేటట్టుగా కరెక్ట్గా ఉండేటట్టుగా అర్హులను ఉంచాలి, అర్హత లేనటువంటి వాళ్ళని తీసేయాలి. ఈ రివిజన్ ముఖ్య ఉద్దేశం. ఇది జరిగినప్పుడు ఆగస్టు 1వ తేదీ నాడు ఈ SIR తర్వాత ప్రచురించినటువంటి లిస్టు ఆగస్టు 1వ తేదీ నాడు ప్రచురించడం. దీంట్లో 65 లక్షల ఓట్లను తొలగించినట్టుగా లెక్కలున్నాయి. ఆ తొలగించినటువంటి ప్రక్రియ, తొలగించేటువంటి ప్రక్రియ, వెరిఫికేషన్ చేసేటువంటి ప్రక్రియ ఎన్నికల సంఘం నియమించినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్, వారితో పాటు 12 రికగ్నైజ్డ్ గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు బీహార్లో, వారి తరఫున ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ BLAs, వీళ్ళ సమక్షంలో వీళ్ళు జాయింట్గా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ 65,000 ఓట్లను తొలగించాలనేటువంటిది లెక్కలు వచ్చినాయి. అయితే 7,24,000 లిస్టులో వచ్చినాయి. ఈ 65,000 లెక్కలు దీన్ని పట్టుకొని ఇంకా ఓటు చోరీ దీంట్లో ఏముందనేది ఒకసారి చూస్తే 22 లక్షల పేర్లు చనిపోయినటువంటి వారు ఉన్నాయి. ఓకే, ఆ 7 నెలలలో 22 లక్షల మంది చనిపోతారా అనేటువంటి విధంగా కొందరు విమర్శలు చేశారు. 7 నెలల్లో చనిపోయినటువంటి వారి సంఖ్య కాదు. మామూలుగా అంటే కింది స్థాయిలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేటువంటిది తెలుసున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. అనేక సంవత్సరాలుగా పేర్లు కొనసాగుతుంటాయి ఈ చనిపోయినటువంటి వారు తొలగించకుండా. ఎందుకంటే ఓటు తొలగించాలంటే దానికి ఫాలో చేయాల్సినటువంటి ప్రొసీజర్ ప్రక్రియ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే డెత్ సర్టిఫికేట్ అట్లాంటిది. డెత్ సర్టిఫికేట్తో ఒకటితే కాదు, నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ అదే పేరు ఉండొచ్చు, అలాంటి పేరు ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు ఉండొచ్చు. అంటే ఇవన్నీ డౌట్స్ లేకుండా ఈవెన్ ఆఫ్టర్ డెత్ సర్టిఫికేట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి ప్రక్రియ ఉంటుంది సార్, అనేక కారణాల వల్ల. అంతేకాకుండా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా వీటి గురించి పట్టించుకోరు. నేను ప్రాక్టికల్గా చూసినటువంటి వారికి. సో ఏదో కారణంగా 22 లక్షలంటే
బీహార్లో 77,500 పైచిలుపు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే పోలింగ్ స్టేషన్కి 20 మంది 25 మంది లోపు చనిపోయినటువంటి వారు. అది అంటే 1000-1500 ఓట్లలో ఇంతమంది చనిపోవడం అంటే అది పెద్ద సంఖ్య కాదు. సరే, ఏదైనా ఒక అక్కడక్కడ తప్పులు జరగవచ్చు, కాదని కాదు. అదొకటి. రెండోది ఏమిటంటే 35 లక్షల మంది అక్కడ లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి వారు, అంటే అక్కడ లేరు, పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోవడమో లేకపోతే అక్కడ అవైలబుల్గా లేకపోవడమో ఏదో కారణంగా 35 lakhs ఆ విధంగా లేకుండా పోయినాయి. వీరితో పాటు 7 లక్షలు డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, వాటిని కూడా తొలగించారు. దాంతోపాటు 1 లక్ష మంది ఇంకా అప్పటికి ఫామ్స్ ఇవ్వలేదని చెప్పి 65 లక్షలకు లెక్క ఆ విధంగా వచ్చింది. దీనిపైన అదే ఇది అయిపోయిందా ఇంకా పర్మనెంటా అనేటువంటి మాట అనుకుంటే కాదు. ఎలక్షన్ కమిషన్ ప్రచురించినటువంటి ప్రొసీజర్ ప్రకారం ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 1 వరకు ఒక నెల రోజుల గడువు ఇచ్చారు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఫైల్ చేసుకోవాలి. దీంతో పాటు ఎన్నికల సంఘం గతంలో అంతకుముందు కూడా ఎస్ఐఆర్ కాకుండా కూడా ఎప్పటికప్పుడు 18 సంవత్సరాలు దాటినటువంటి వారు, వారితో పాటు ఓటర్ లిస్టులో పేరు లేనటువంటి వారు దాంట్లో ఫామ్ 6 డిక్లరేషన్తో నమోదు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణకు 1 సెప్టెంబర్ టైం ఇచ్చారు కదా సార్, దీంట్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? అంటే ఇబ్బందులు ఏముంటాయి, అంటే ఇప్పుడు కొందరు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పని చేసుకోవడానికి, పనిచేసే వారికి దీన్ని సరి చేసుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ క్లెయిమ్స్ అంటే చాలా పారదర్శకంగా ప్రతిరోజు వచ్చినటువంటి ఫామ్స్, క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ఎన్ని ఉన్నాయనేటువంటిది ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో ప్రతిరోజు 3 గంటలకి దాన్ని అప్లోడ్ చేశారు. అంటే ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఎంత సంఖ్య వచ్చిందో అదంతా చూసుకొని మధ్యాహ్నం 3 గంటలకి వారి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఏ రోజుకి ఆ రోజు చేశారు. చివరికి మనం 1 సెప్టెంబర్ నాటికి ఎప్పుడైతే ఈ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ గడువు ముగిసిందో ఆనాటికి చూసుకుంటే కొత్తగా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్లో పేర్లు చేర్చుకోవాలనేటువంటి వారిలో 36,475 మంది, తొలగించాలనేటువంటి వారు 2,17,049 మంది పేర్లను తొలగించాలనే అప్లికేషన్స్ వచ్చాయి. అంటే డిలీషన్స్ 65 లక్షలు ఉన్నాయి అని పెద్ద దాని మీద అట్టహాసం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు చూడాల్సింది ఏమిటంటే 2,17,049 పేర్లు తొలగించాలనేటువంటి అర్జీలు కూడా అప్లికేషన్స్ వచ్చాయి. దీంతోపాటు మొట్టమొదటిసారిగా ఫామ్ 6 ద్వారా 18 సంవత్సరాలు నిండినటువంటి వారు కానీ అంతకు మించినటువంటి వారు కానీ 16,56,886 మంది కొత్త అప్లికేషన్స్ చేసుకున్నటువంటి వారు. అంటే 65 లక్షలు లేనటువంటి చోట దానికి కారణాలు చూపించారు. దానికి బదులుగా ఇంకా తొలగించాలని 2,17,000 ప్లస్ మొత్తం కలిపి కొత్తగా ఫామ్ 6 చేర్చుకోవడానికి 16 లక్షల పైన వచ్చినాయి. ఇది ఎప్పుడు జరిగేటువంటి ప్రక్రియ, ప్రతి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ప్రతిసారి రివిజన్ జరిగినప్పుడల్లా ఇది జరుగుతుంది. దీన్ని సరే ఇప్పుడు రాహుల్ గాంధీ మెయిన్గా ఇదే నినాదాన్ని తీసుకొని వెళ్ళడానికి పబ్లిక్ రాహుల్ గాంధీ గారు ఏమిటంటే 2 విషయాలు. గతంలో అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు అనేక ఆరోపణలు చేశారు. ఆయనకు ఎలక్షన్ కమిషన్తో నిరంతరమైనటువంటి తగాదా నడిపిస్తున్నారు. అంటే వివాదాల వలన చర్చలో ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్టుంది. ఓడిపోతే ఈవీఎంలు అంటారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడం వలన దాంట్లో మ్యానిపులేషన్ జరిగిందని అందువరకు మేము ఓడిపోయినామనేటువంటి వారు మాట చెప్తుంటే ఇండియా అలయన్స్లో భాగస్వామిగా ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారే దానిపైన విమర్శ చేశారు. నేను కశ్మీర్లో గెలిచాను, అట్లాంటి మ్యానిపులేషన్ జరిగితే ఇక్కడ చేయకుండా ఉంటారా? కొన్ని సీట్లు రాకుండా పోతే ప్రభుత్వం నేను ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉండేది. కనుక ఈ రకమైనటువంటి ఆరోపణలు, ఓడిపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు, గెలిచినప్పుడు మామూలుగా ఉంటే కర్ణాటకలో గెలుస్తారు, వేరే రాష్ట్రంలో ఓడిపోతే ఈవీఎంలు అంటే మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ తెలంగాణ గెలిస్తే దీంట్లో దీని గురించి మాట్లాడరు. సో ఇట్లాంటివన్నీ
ఆయనకు అలవాటు అయిపోయింది. దీంతోపాటు ఇంకొకటి ఏమైంది, ఒక చాలా పెద్ద విమర్శ చేశారు. అంటే ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండాలి, విమర్శలు చేస్తూ దీంతో ఆయన ఏదో చాలా బాగా ఫైట్ చేస్తున్నాడని ప్రజల్లో అభిప్రాయం కలిగించుకోవడానికి ఏం చేయమన్నాడంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో చాలా మోసాలు జరిగాయి, ఆ విధంగా బీజేపీ అధికారానికి వచ్చింది అనేటువంటి విమర్శ చేయడం జరిగింది. ఒక విషయం నేను ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నాను. అంటే ఆయనకు తెలియకని కాదు, ఎందుకంటే ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డేటా, పెద్ద పెద్ద డేటా ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అట్లాంటి వాళ్ళు దేనికంటే ఏది వారికి అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి పనికొస్తుందో దాన్ని చెప్పి మిగతాది పక్కన పెట్టేస్తారు. విమర్శ చేయడానికి ఈ రకంగా చేస్తారు. వాస్తవంగా జరిగింది ఏమిటంటే గత 35 సంవత్సరాల్లో మీరు లెక్క చూసుకుంటే 2024లో కాంగ్రెస్తో పాటు కలిసి పోటీ చేసినటువంటి పార్టీలు వాళ్ళ లెక్కన్ని చూసుకుంటే 35 సంవత్సరాల్లో 24లో వచ్చినన్ని ఓట్లు ఎప్పుడూ రాలేదు. ఒకటి. ఇంకొకటి, మరి బీజేపీకి ఎందుకు తగ్గినాయి? అధికారానికి వచ్చింది వాస్తవమే. 2014-19 లెక్క పోల్చుకొని చూస్తే బీజేపీకి సీట్లు తక్కువ వచ్చాయి. అంటే డైరెక్ట్గా బీజేపీకి మెజారిటీ కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఇలాంటి మోసాలు చేస్తే ఎందుకు వారు ఆ విధంగా పోతారు? అది రాహుల్ గాంధీ గారికి బాగా తెలిసి ఉంటుంది. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ పైన కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా నేను ఒక ఆటం బాంబు పేలుస్తాను అన్నారు. దాని తర్వాత ఇప్పుడు హైడ్రోజన్ బాంబు కూడా నేను పేలుస్తాను, త్వరలో హైడ్రోజన్ బాంబు కూడా పేలుస్తాను, మీరు సిద్ధంగా ఉండండి అని కూడా ఒక నినాదం ఇస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అసలు దీని ఆలోచన అంతా కూడా ఆయనకి ఎందుకు వచ్చింది? నా అభిప్రాయం ఏమిటంటే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు పార్టీ క్యాడర్ని ఉత్తేజపరచడానికి 4 సోపార్ అనేటువంటి నినాదం, అంటే గట్టిగా పనిచేయండి, ఎక్కువ సీట్లు సాధిస్తాము అనేటువంటి విధంగా నినాదం ఇచ్చారు. అది అదునుగా తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈయన రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్స్ తీసేస్తారు, ఇష్టానుసారంగా పేదలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి నినాదం, అంటే ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేశారు. ఆ నెరేటివ్ క్రియేట్ చేయడం వలన జేబులోనేమో ఒక ఎర్ర పుస్తకం, రాజ్యాంగం అని చిన్న పుస్తకం పెట్టుకొని ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజల్ని మోసం అంటే ఒక రకంగా అది పనిచేసినట్టు కూడా మనం అంటే చాలామంది అబ్జర్వర్స్ అనుకుంటున్నారు. సీట్లు కొంత తగ్గడానికి కూడా ఏంటంటే ఈ తప్పుడు ప్రచారం చేయడం వలన ప్రజలు ఆ మాటలు నమ్మి అటు సరైనటువంటి విధంగా బీజేపీకి ఓటు రాలేదనేటువంటి విషయాన్ని కూడా విశ్లేషకులు ఒప్పుకుంటున్నారు. సో దాంతో స్ఫూర్తి తీసుకొని ఓట్ యాత్ర అనేటువంటి ఓట్ అధికార యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంటే ఈ రకంగా ఒకసారి ప్రజలు మాత్రం బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఏమిటి వీళ్ళు వెళ్ళినప్పుడు రోజు ఒక చోట మాట్లాడడం, ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం, ఇదంతా కూడా ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడుతున్నారు. అంటే మీ ఓటు పోతుంది, మీకు ఓటేసే అధికారం పోతుంది, మీ రిజర్వేషన్స్ పోతాయి, మీకు రావలసినటువంటి లబ్ధిదారులకు మీకు సరైనటువంటి విధంగా మీకు స్కీమ్స్ రావు, ఇవి రావు, అవి రావు అని అన్ని రకాలుగా భయం, ఆందోళన కలిగించేటువంటి విధంగా ఒక వాతావరణాన్ని సృష్టించడానికి ఓట్ చోరీ అనేటువంటి దాన్ని తీసుకొని ముందుకు పోయారు. ఇప్పుడు ఇప్పుడే సెప్టెంబర్లోకి అడుగుపెట్టాం. ఎన్నికలు అక్టోబర్, నవంబర్ 2 నెలలు కనీసం ఉంటాయి. ఒక రోజు చాలు రాజకీయాల్లో, ఈవెన్ 24 hours ఈజ్ సఫిషియంట్ అంటారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా వాస్తవాలు వివరించడానికి, రాహుల్ గాంధీ గారు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడం కాదు, వాస్తవాలు వివరించడానికి అనేక అవకాశాలు ఉంటాయి.
పార్టీకి ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ వారు కూడా ఛాలెంజ్ చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చెప్పారు, మేము అట్లాంటిది ఏం జరగలేదని కాదు, ఛాలెంజ్ చేశారు. ఒకవేళ మీరు నిరూపించండి, అఫిడవిట్ సైన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు మేము దీన్ని పరిశీలిస్తాం, లేదంటే మీరు అపాలజైజ్ చేయాలి, క్షమాపణ చెప్పాలనేటువంటి మాట కూడా చెప్పారు. అంటే ఇదేదో ఈ సమయానికి సందర్భాన్ని పట్టుకుని వారు మాట్లాడింది కాదు, రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. ఓటర్స్ లిస్ట్ పైన క్లెయిమ్స్ ఆబ్జెక్షన్ చేసేవారు ఎవరు చేయగలుగుతారు? ఆ నియోజకవర్గంలో ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు చేయగలుగుతారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ చేయగలుగుతారు, పార్టీ నియమించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్. వీళ్ళు కాకుండా దీనికి నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఇలాంటి ఆరోపణ చేయాలంటే ఓత్ మీద అఫిడవిట్ మీద సంతకం చేసి చేయొచ్చు అనేటువంటి వెసులుబాటు ఉంది చట్టంలో. అదే మాత్రం ఏం చెప్పారు, మా మంత్రి మాట్లాడితే అడుగుతున్నారా, ఈ మంత్రి మాట్లాడితే అడుగుతున్నారా అంటే తెలివి అతి తెలివి తక్కువతనమా అర్థం కాకుండా. అంటే తెలివి తక్కువతనం అంటే విషయాలు తెలియదు, అతి తెలివి అంటే ఉన్నదాన్ని కూడా పెట్టి దాన్ని ట్విస్ట్ చేసి చెప్పడం. అది రాహుల్ గాంధీ గారి పరిస్థితి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ ఇట్లాంటి ఆరోపణలు చేసి అతను సాధించేది ఏంటి? అసలు ప్రజలను తప్పుదో పట్టించాలి. తర్వాత అసలు డిలీషన్ జరిగినటువంటి ఓటర్స్ ఒకవేళ వారి పేర్లను మనం చూసుకుంటే, వాళ్ళ కేటగిరీస్ మనం చూసుకుంటే 22 లక్షలు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు, 35 లక్షల మంది అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి వారు, 7 లక్షలు డూప్లికేట్గా ఉన్నటువంటి వారు, ఇవన్నిటిని కూడా అది మొత్తానికి చూసుకుంటే 65 లక్షల ఓట్లంటే కేవలం 8%. అంటే 7,89,00,000కు పోల్చుకొని చూస్తే కేవలం 8%. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. 2018లో తెలంగాణలో నేను సుప్రీంకోర్టును ఆశ్రయించి, హైకోర్టును ఆశ్రయించి 2,56,00,000 పైచిలుపు ఓటర్స్, కేవలం 27 వేల పోలింగ్ స్టేషన్స్, అక్కడ 77,000 పైచిలుపు, ఇంచుమించుగా 7.5 కోట్లు ఓటర్స్. తెలంగాణలో అంత తక్కువ ఓటర్స్ ఉన్న 68 లక్షల డిస్క్రిపెన్సీస్, తారతమ్యాలు ఉన్నాయనేటువంటిది మేము ప్రూఫ్తో సహా కోర్టు ముందు పెట్టాం, అఫిడవిట్ సంతకాలు పెట్టినటువంటి విషయాలు. దాంట్లో 30 లక్షలు డూప్లికేట్. అంటే సరే ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత ఆ విధంగా వచ్చిందేమో అనుకుంటే దాన్ని కూడా విశ్లేషించాం. 12 లక్షలు వితిన్ తెలంగాణ రాష్ట్రంలోనే 12 లక్షల డూప్లికేట్లు గుర్తించాం. ఆంధ్ర తెలంగాణ మధ్య 18 లక్షలు గుర్తించాం. అక్కడ గుర్తించింది 7 లక్షలే బీహార్లో. దానికే ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఆ రోజు నేను కాంగ్రెస్లోనే ఉన్నాను, అప్పుడు ఏ లీడర్లకు అర్థం కాలేదు. ఓటర్ లిస్టు వీటి మీద ఏం జరుగుతుందని ఎవరికి అర్థం కాలేదు. ఆ రోజుల్లో మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు కమల్నాథ్ గారు, రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలట్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఓటర్ లిస్ట్ పైన విమర్శలు చేస్తే దాన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు. దే వర్ రిజెక్టెడ్. నేను వేసినటువంటి అప్లికేషన్ను హైకోర్టు పంపించింది, దీనిపైన పరిశీలించమని చెప్పి వారు డైరెక్షన్స్ ఇచ్చి పంపించారు. అంటే ఇవన్నీ కూడా ఈరోజు బీహార్లో ఏమీ లేదనొచ్చు. కంపేర్ టు తెలంగాణ, బీహార్లో అన్ని విషయాలు పక్కన పెట్టి డూప్లికేట్ ఒకటే తీసుకోండి. ఆంధ్ర తెలంగాణ డూప్లికేట్స్ పక్కన పెట్టండి. వితిన్ తెలంగాణ 12 లక్షలు ఉంటే అక్కడ 7 లక్షలు, అంత పెద్ద ఓటర్ సంఖ్యలో. కనుక ఇది ఏమీ లేనటువంటి చోట ఒక నెరేటివ్ని క్రియేట్ చేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ప్రత్యేకంగా దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేసే తీరును మెచ్చుకుంటూనే ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు ఇంకా పని మెరుగు చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో అది నిరంతరంగా కొనసాగుంది. అటువంటి మనకు ఉండేటువంటి సంస్థల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రతిష్టను
తగ్గించేటువంటి విధంగా చేస్తుంటే ఏమనిపిస్తుందంటే దేశాన్ని ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలని దేశ పెరుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి శక్తులు కొంత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారితో చేతులు కలిపారా, వారికి లాభం చేకూర్చడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ప్రశ్న కూడా ఈరోజు ప్రజల మనసులో ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఓట్ అధికార్ యాత్ర ఇది కేవలం ప్రజలను తప్పుతో పట్టించి ఒక నెరేటివ్ క్రియేట్ చేయడానికి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. దీనివలన ఎలాంటి ప్రయోజనం ఉండొద్దు. బీహార్ ప్రజలు బాగా అర్థం చేసుకొని సరిగా దీనికి మోసపోరు. అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారు కూడా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండి కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. పోటీ చేయలేదు, ఆమె ఓటర్గా నమోదు చేసి ఎంపీగా కూడా గెలిచింది. లేదు అప్పటికి ఆమె 1980లో ఆమె ఇంకా వారసత్వం తీసుకోకముందు ఓటర్గా నమోదైంది. ఓకే. దాని తర్వాత ఆమె పోటీ చేసేటప్పటికీ భారత పౌరసత్వం తీసుకుంది. ఎంపీగా పోటీ చేయలేదు కానీ ఓటర్గా వచ్చేసి అది కూడా అంటే చిన్నదా పెద్దదా అది తప్పు. ఒక కాన్స్టిట్యూషన్లో చాలా స్పష్టంగా ఉంది, మన దేశ పౌరులే ఓటింగ్ హక్కు ఉంటుంది అని. దాన్ని పోటీ చేయడానికి కూడా వాళ్ళే అర్హులు. అంటే అట్లాంటి దాంట్లో వారు ఒక రకంగా చూస్తే మోసం చేసేటువంటి విధంగా జరిగింది కదా. అయితే ఇప్పుడు ఓట్ చోరీ అంశం కేవలం కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి, అట్లానే భారతదేశంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఓట్ చోరీ అంశాన్ని లేవనెత్తి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం వాళ్ళ లబ్ధి కోసమే, అట్లాగే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంది, దీన్ని అడ్డుకోవడానికే ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారని కూడా మనకు బీజేపీ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి గారు చెప్తున్నారు.